ఈరోజు మనం కాలంలో వెనక్కి వెళ్లి ఏనాడో భూమిపై జీవించిన కొన్ని భయంకరమైన జంతువులను తీసుకువచ్చి ఇవి ఇప్పుడు ఉంటే ఎలాంటి విజృంభణ చేయగలవో ఊహించుకుందాం. ఇప్పటి పక్షుల, జంతువుల్ని చూసి మనకు ఏమైనా భయం కలగచ్చు. కానీ ఈ జంతువులు, అబ్బా! వీటి ఎదుట ఏ మనిషి అయినా వణకాల్సిందే. మరి ఈ 20 చారిత్రాత్మక జంతువులు భూమిపై తిరిగి వస్తే మనం ఎలా ఉండేవాళ్లం? 1. మెగాలోడోన్, సముద్రాల కింగ్. దాదాపు 60 అడుగుల పొడవు ఉండే ఈ మత్స్యం ఇప్పుడు తిరిగి వస్తే ప్రపంచ సముద్రాలను వీరి స్వంతంగా చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మనం సముద్రాల్లో ప్రయాణించే విషయంలో వెనుకడుగు వేయాల్సిందే. 2. టైటానోబోవా. భూమిపై చిరకాలం క్రితం అత్యంత పెద్ద పాములలో ఇది అగ్రస్థానంలో ఉంది. దీని పొడవు 40 అడుగుల వరకు ఉండేది. ఇప్పుడు ఇలా ఉండి మన కాలంలో వస్తే అడవుల చుట్టూ తిరిగే సాహసం ఎవరూ చేయలేరు. 3. టెర్రోబర్డ్. ఈ పక్షులు పక్షుల్లా కనిపించకపోవచ్చు. వీటి పొడవు 10 అడుగులు, వీటి వేగం భయంకరం. మీరు ఊహించండి, ఇలాంటి పక్షి మీ మీద ఒడుపుగా చుక్కేలా వస్తే. 4. మ్యామోత్. ఏనుగులు మనకు పెద్దవిగా అనిపిస్తాయి. కాని మ్యామోత్ మరింత పెద్దది. వీటి భారీ శరీరం, భారీ దంతాలతో ఇవి మళ్లీ భూమిపై తిరిగి వస్తే మనం నేలమీద అలవోకగా నిలబడలేము. 5. గిగాంటోపిథెకస్. మానవ జాతికి దగ్గర జంతువు, కానీ చాలా పెద్దది. దాదాపు 10 అడుగుల ఎత్తు ఉన్న ఈ జంతువు ఇప్పుడు తిరిగి వస్తే ఇవి వన్యప్రాణులు కాదు, మన జీవితాలను నాశనం చేసే శక్తివంతమైన శత్రువులుగా మారతాయి. 6. సబర్ టూత్ టైగర్. ఈ పులులు వారి పొడవైన కత్తిపోటు దంతాలతో విరుచుకుపడేవి. ఈ జంతువు ఇప్పుడు తిరిగి వస్తే మనం పర్వత ప్రాంతాల్లో పర్యటించడం సాహసమే అవుతుంది. 7. ప్యూటోరాసారస్. అసలు డైనోసార్లలో ఒకటి. దీని పొడవు 100 అడుగుల వరకు ఉండేది. ఒకవేళ ఇవి ఇప్పటికీ ఉన్నాయంటే పెద్ద నగరాలు సైతం వీటి అడుగుల కింద నలిగిపోతాయి. 8. అండ్రూసార్కస్. పూర్తిగా రాక్షస జంతువు. దీని ముఖం మాత్రమే చూస్తేనే గుండెల్లో పీడ కలిగిస్తుంది. ఇది తిరిగి వస్తే ఇతర జంతువులే కాదు, మనిషి సైతం పాము పాలు అవ్వడం ఖాయం. 9. క్వెట్జాల్కోటల్. భూమి మీద ఎప్పటికైనా ఎగిరిన అతి పెద్ద పక్షి. దాని రెక్కలు 40 అడుగుల వరకు వ్యాపించి ఉండేవి. ఇవి ఇప్పుడు తిరిగి వస్తే మనం ఆకాశంలో సౌకర్యంగా ఎగరడం అంత సులభం కాదు. 10. డైనోసార్లు, టిరానోసారస్ రెక్స్. మరియు చివరగా అందరికీ పరిచయమైన భయంకరమైన జంతువు టీరెక్స్. ఈ విశాలమైన దంతాలు, ధాటిగా ఉండే శరీరం. వీరు తిరిగి వస్తే భూమిపై జీవనం ఎలాంటిదో ఊహించడం కష్టం. 11. డైరోఫిబా. ఇది ఒక గొప్ప కాచుకునే పాము, దాని పొడవు 30 అడుగుల వరకు ఉంటుంది. ఇప్పుడు మన కాలంలో ఉంటే ఇది నగరాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ మానవ జీవితాలకు కొత్త ముప్పును తీసుకురావచ్చు. 12. ప్లేయోసోరస్. సముద్రాలను శాసించిన డైనోసార్ లాంటి రాక్షస మత్స్యం ఇది. దాని పెద్ద 6 మీటర్ల పొడవైన మెడను ఉపయోగించి అది దాదాపుగా ఏదైనా శిక్షణ లేకుండా విరుచుకుపడుతుంది. మన సముద్ర ప్రయాణాలు ఇప్పుడు భయంకరంగా మారేవి. 13. డైనోసుకస్. ఇది ఇప్పటి మొసలి కన్నా చాలా పెద్దది, దాదాపు 40 అడుగుల పొడవు. ఇప్పుడు మళ్లీ సముద్రంలో ఈ మొసలి ఉంటే మనం సముద్ర తీరాలకు దగ్గరగా వెళ్లడం కూడా ప్రాణాంతకం అవుతుంది. 14. స్పినోసారస్. దీని స్పైన్లాంటి వీపు, దాని భారీ దేహంతో మరింత భయంకరం. ఈ జంతువు ఇప్పుడు తిరిగి వస్తే సముద్ర ప్రదేశాల దగ్గర మనం శాంతిగా ఉండలేము. 15. ఎలాస్మోసోరస్. దాదాపు 50 అడుగుల పొడవు ఉన్న ఈ సముద్ర జంతువు తన సుదీర్ఘమైన మెడతో వేటాడేది. ఇది తిరిగి వస్తే మన సముద్రాల్లో భయానక వాతావరణం నెలకొంటుంది. 16. ఎన్సిరోనైట్స్. ఇవి డైనోసార్ పెద్ద పూర్వకాల క్రొత్తపులులు. ఇవి తిరిగి వస్తే మనం ఆహారపు గొలుసులో ఈ క్రూరమైన వేటగాడి పైన ఉండం కాదు. 17.
డైనోనైకస్. ఇది ఒక రాక్షస రాప్టర్, దాని పంచ్ తేలికగా కాదు. ఇది తిరిగి వస్తే మనం అడవుల్లో భద్రంగా పర్యటించడం మరింత కష్టంగా మారుతుంది. 18. మెడిటేరియం. అతిపెద్ద స్లోత్ ఇది. దీని పొడవు 20 అడుగుల వరకు ఉంటుంది. ఇది నిద్రానీడు కాకుండా విరుచుకుపడే శక్తివంతమైన జంతువు. మన అడవుల్లో ఇవి తిరిగి వస్తే మనం అసలు వెళ్ళలేము. 19. లివియతన్. ఈ సముద్ర సింహం ప్లియోసోర్ కంటే కూడా పెద్దది. ఇది సముద్రాన్ని పూర్తిగా తిరిగి పొందాలని చూస్తుంది. ఇప్పుడు మళ్లీ ఈ జంతువు సముద్రాల్లో ఉంటే మనం సముద్ర జలాల్లో సౌకర్యంగా ఉండలేం. 20. సార్కోసుకస్. మొసలిని పోలిన మరో పెద్ద దంతాల జంతువు ఇది. దాని విరుపుల ధాటికి భూమిపై ప్రాణజాలం భయపడక తప్పదు. ఇప్పుడు తిరిగి వస్తే నదులు, సరస్సులు మనకు ప్రాణాంతక ప్రాంతాలుగా మారతాయి. ఈ 20 చారిత్రాత్మక జంతువులు ఇప్పుడు మనతో ఉంటే ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. ఇవి మన గుండెల్లో భయాన్ని కలిగించడమే కాదు, మన భూమిని కుదిపేయగలవు. మీ ఆలోచనలను కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికర కథల కోసం సిబి స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని ఆసక్తికర వీడియోలు త్వరలో.